గుడ్ మార్నింగ్ పిల్లలు. నిన్నటి రోజున మనం మన పండుగ ఉగాది అనే పాఠం చెప్పుకున్నాం కదా. ఇవాళ మనం మరో పాఠం చెప్పుకుందాం. సరే, ముఖ్యంగా మన దేశంలో బాగా పేరుగాంచినటువంటి కొన్ని చారిత్రక కట్టడాలు ఉన్నటువంటి ప్రదేశాల పేర్లు చెప్తారమ్మా? చెప్పండి, ఏమేమి పేర్లు ఉన్నాయి? మన దేశం మొత్తమే చెప్పచ్చు. చార్మినార్, తర్వాత తాజ్మహల్, ఇంకా రామప్ప దేవాలయం, తర్వాత 1000 స్తంభాల గుడి, అజంతా ఎల్లోరా శిల్పాలు ఉన్నటువంటి ప్రాంతాలు, ఇంకా ఏమేమి ఉన్నాయన్నా? ఇంకా చెప్పుకోదగినటువంటి పుణ్యక్షేత్రం చారిత్రక అడ్డాలున్న ప్రదేశాలు, ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం, ఇంకా లేపాక్షి దేవస్థానం. రైట్. సరే, ఇవాళ మనం చెప్పుకునే పాఠం ఏంటి తెలుసా? లేపాక్షి. పాఠం పేరు ఏంటన్నా? లేపాక్షి. రాసుకోండమ్మా, టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకోండి. పాఠం క్రమ సంఖ్య 8, లేపాక్షి. పాఠం పేరు ఏంట్రా? లేపాక్షి. తీసుకున్నారా? పాఠ్య పుస్తకంలో లేపాక్షి అనబడే పాఠము ఎన్నో పేజీలు ఉందో చూస్తారు నన్ను ఒకసారి. చూడండి, పేజీ నెంబర్ ఎంత? వెరీ గుడ్. 29వ పేజీలో మనకి లేపాక్షి అనబడే పాఠం ఉన్నది. ఓకేనా? లేపాక్షి, లేపక్షి లేపాక్షిగా మారింది. ఏంటి లేపక్షి ఏంటి, లేపాక్షి ఏంటి, దీని కథ ఏందో మనం పాఠం ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? లేపక్షి, లెగవాలి, లేవాలి. పక్షి అంటే ఓ పక్షి రాజమా. ఓకేనా? ఒక పక్షిని లేవమండమే లేపాక్షిగా తర్వాత కాలంలో మారిపోయింది. ఆ పేరు అలా రూపాంతరం చెందిందనమాట. సరే, పాఠంలోకి వద్దామా? కథ మనం లేపాక్షి అనే కథ గురించి మనం తర్వాత చెప్పుకున్న లెసన్లో వస్తుంది మనకి. ఓకేనా? రైట్. 108 శైవ క్షేత్రాలలో లేపాక్షి ఒకటి అని స్కాంద పురాణం వల్ల తెలుస్తుంది. ఈ ఆలయమును విజయనగర రాజు అచ్యుతరాయల కాలంలో వారి వద్ద కోశాధికారిగా ఉన్న విరూపన్న కట్టించారని తెలియచున్నది. మొదటి పారాగ్రాఫ్ ఏం చెప్తున్నానన్నా? 108 శైవ క్షేత్రాలు ఉన్నాయట మన దేశంలో. ఎన్ని శైవ క్షేత్రాలు ఉన్నాయి? 108 శైవ క్షేత్రాలు ఉన్నాయి. శైవ క్షేత్రము అంటే అర్థం ఏంటంటున్నానా? శివ సంబంధ పుణ్యక్షేత్రం. శివ సంబంధమైన పుణ్యక్షేత్రాన్ని శైవ క్షేత్ర అంటారు. శివుడికి సంబంధించిన దేవాలయాలు ఉంటాయి అన్నమాట అక్కడ. రైట్. శైవ క్షేత్రము, క్షేత్రము అంటే పుణ్యభూమి, పవిత్ర స్థలము, పొలము అనే పేర్లు మనకి ఉన్నాయి. అయితే 108 శైవ క్షేత్రాలు అని చెప్పి స్కాంద పురాణం వల్ల తెలుస్తుంది. మనకి పురాణాలను ఉన్నాయన్న, మీకు తెలుసా పురాణాలు అంటే ఏంటో? తెలీదా? సరే, మనకి అష్టాదశ పురాణాలని ఒక 18 పురాణాలు మనకి ఉన్నాయన్నమాట. వాటిలో స్కాంద పురాణం అని చెప్పి మనకు ఒక పురాణం ఉంది. ఆ పురాణంలో శివ సంబంధమైనటువంటి విషయాలు ఎన్నో చెప్పబడ్డాయి. అందులోనే 108 శైవ క్షేత్రాలు ఉన్నాయని చెప్పి ఆ శైవ క్షేత్రాల్లో లేపాక్షి అనబడే ఒక పుణ్యక్షేత్రం కూడా ఉన్నదని ఈ స్కాంద పురాణం వల్ల మనకి తెలుస్తున్నది. ఏదన్నా లేపాక్షి అనే పుణ్యక్షేత్రం గురించి ఏ పురాణంలో చెప్పబడింది అని ప్రశ్నిస్తారు మీకు. ఏ పురాణంలో చెప్పబడింది? వెరీ గుడ్, స్కాంద పురాణంలో మనకి చెప్పడం జరిగింది. రైట్. తర్వాత చూడన్నా, ఈ ఆలయమును విజయనగర రాజు అచ్యుతరాయల, ఆయన పేరేంటన్నా? అచ్యుతరాయలు అనబడే రాజుట. ఆయన ఎవరు? విజయనగర రాజుట. విజయనగర రాజు అచ్యుతరాయలు. ఈ విజయనగర రాజు అంటే అచ్యుతరాయలు కాలంలో వారి వద్ద కోశాధికారిగా పనిచేస్తున్నటువంటి, కోశాధికారి అంటే ట్రెజరీ చూసుకునే వ్యక్తి అనమాట. ధన సంబంధమైన విషయం, ఆర్థిక శాఖ అంతా ఆయన చూసుకుంటాడు. ఓకేనా? కోశాధికారిగా ఉన్న విరూపన్న కట్టించారని తెలియచున్నది. ఆయన పేరేం పేరు? విజయనగర రాజు అయినటువంటి అచ్యుతరాయల దగ్గర కోశాధికారిగా ఉన్నటువంటి విరూపన్న.
విరూపన్న అనబడే రాజు ఈ దేవాలయాన్ని కట్టించినట్టుగా మనకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుందిరా నాన్న? ఏ రాజు కట్టించాడు దేవాలయం మనకి ఎలా తెలుస్తుంది? వెరీ గుడ్, అక్కడ ఉన్నటువంటి శాసనాల ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. ఏం చేస్తారంటే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే అప్పటికి డాక్యుమెంట్లు పేపర్లు గట్రా లేవన్నమాట. అప్పుడు ఏం చేస్తుండేది, ఒక కట్టడం ఎవరైనా కట్టించినట్టయితే ఆ పక్కన ఒక శిలాఫలకం అనమాట, అంటే ఒక రాతి పలక నిలబెట్టేసి దాని మీద చెక్కుతారనమాట పేర్లలో. ఓకేనా? అచ్యుతరాయల కాలంలో, విజయనగర రాజు అచ్యుతరాయల కాలంలో ఆనాటి కోశాధికారిగా పనిచేస్తుంటే విరూపన్న అనబడే కోశాధికారి ఈ దేవాలయాన్ని కట్టించినట్టుగా అక్కడ మనకు ఉన్నటువంటి శాసనాల ద్వారా తెలుస్తుందట. తర్వాత చూడన్నా, అయితే ఈ పారాగ్రాఫ్లో మనకి వ్యాకరణాంశాలుగా చెప్పుకోదగ్గ వాటిలో ఏమేమి ఉన్నాయంటే క్షేత్రము అంటే రాసుకున్నాను. క్షేత్రము పవిత్ర భూమి, పుణ్యతీర్థము, పొలమును కూడా క్షేత్రమని అంటారు నాన్న, క్షేత్రమని పిలుస్తారు. ఓకేనా? తర్వాత ఇంకేం చెప్పుకోవచ్చు అంటే ఆలయము అనే పదానికి అర్థాలు రాసుకున్నాను. ఇది ఎక్కడుంది? మొదటి లైన్లో ఉంది. ఆలయము అనే పదానికి కోవెల, గుడి అనే అర్థాలు రాసుకోవచ్చు. తర్వాత విజయనగర రాజు అన్నాడు కదా, రాజు అంటే ప్రభువు, అని అర్థము, ప్రజాపతి, ఈ అర్థాలు మనం చెప్పుకోవచ్చు. ప్రభువు, ప్రజాపతి అర్థం రాసుకోవచ్చు. ఏనన్నా తర్వాత సరిపోతుందో అంతవరకు. ఇక వీటిలో మనకి ఒకవేళ వాళ్ళు వచనాలు కనుక అడిగినట్లయితే రాజు వచనము చెప్పండి. రాజు ఏకవచనం బహువచనమా? వెరీ గుడ్, ఏకవచనం కదా. సరే బహువచనం చెప్పండి అన్న. వెరీ గుడ్, రాజులు మనం చెప్పుకోవచ్చు. రైట్. తర్వాత చూడండి, రెండో పారాగ్రాఫ్ చూడండి. ఈ శైవ క్షేత్రం అనంతపురం, అండర్లైన్ చేసుకుని పెన్సిల్ తోటి, ఈ శైవ క్షేత్రం అనంతపురం జిల్లా హిందూపురానికి సమీపంలో లేపాక్షి మండలంలో కూర్మాద్రి అనే కొండ మీద వీరభద్రేశ్వర స్వామి వారి ఆలయం కలదు. ఇది ప్రాచీన ఆలయము. ఇచ్చట శ్రీరామునిచే ప్రతిష్ఠించబడినట్లు చెప్పబడే శ్రీరామేశ్వరలింగం, ఆంజనేయునిచే ప్రతిష్ఠించబడినట్లు చెప్పబడే హనుమలింగం, స్వయంభూగా వెలిసిందని చెప్పబడే పాపనాశేశ్వరలింగం మొదలగు శివలింగ మూర్తులు వెలిసిన గొప్ప పుణ్యక్షేత్రంగా వెలుగొందుచున్నది. ఇచ్చట మొదటిగా వెలిసిన గణపతిని దర్శించాకే వీరభద్రుని దర్శించి పూజిస్తారు. వెరీ గుడ్. ఏం చెప్తాను చూసారా? ఈ శైవక్షేత్రం అనంతపురం జిల్లాలోని హిందూపురానికి సమీపంలో ఉన్నటువంటి లేపాక్షి అనబడే మండలంలో ఉన్నటువంటి కూర్మాద్రి అనే కొండ మీద వీరభద్రేశ్వర స్వామి దేవాలయం ఉందట. దాని మీద ఎక్కడ? కూర్మాద్రి అనే పర్వతం మీద ఉందట. ఈ అనంతపురం జిల్లా హిందూపురానికి దగ్గరలో ఉన్నటువంటి లేపాక్షి మండలం అట. ఇది ఏ మండలం? ఇది లేపాక్షి అనే మండలం అట. ఆ మండలంలోని కూర్మాద్రి, కూర్మము అంటే తాబేలు అని అర్థం నాన్న. కూర్మము అంటే తాబేలు, కూర్మాద్రి అంటే తాబేలు కొండ అని అర్థం. ఓకేనా? కూర్మాద్రి అంటే తాబేలు కొండ మీద వీరభద్రస్వామి వారి దేవాలయం కలదు. అక్కడట ఆ కూర్మాద్రి అనే తాబేలు కొండ మీదట వీరభద్రస్వామి దేవాలయం ఉంది. వీరభద్రుడు అంటే ఎవర్రా? శివుని యొక్క కుమారుల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. వీరభద్రుడు శివుని యొక్క జటాజోటు నుంచి పుట్టాడనమాట. ఆయన ఒక వీరభద్రుడు అనేవాడు శివునికి కొడుకుగా మనం చెప్పుకోవచ్చు. అంటే కుమారుడు అంటే కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడే కాకుండా ఈయన కూడా కొడుకుతో సమానమైన వాడని చెప్పచ్చు. ఎందుకంటే దక్షయజ్ఞ జరిగింది కదా. దక్షయజ్ఞం విన్నారు ఎప్పుడన్నా? పార్వతీదేవి సచీదేవిగా ఉంటుంది, వాళ్ళ నాన్నగారు ప్రజాపతిగా ఉంటాడు. ఆయన నిరీశ్వర యాగం, శివుడు లేకుండా యాగం చేస్తాడు. అక్కడికి పార్వతీదేవి పిలవకుండానే వెళుతుంది. వెళ్ళినప్పుడు శివుని మీద నుండి చిన్న చూపు చేత ఆ దక్షుడు
దక్ష ప్రజాపతి శివుణ్ణి అనేక రకాలుగా అవమానించి తన కుమార్తె నుండి శచీదేవిని కూడా అవమానిస్తాడు. ఆ అవమానానికి తట్టుకోలేక శచీదేవి ఏం చేస్తుంది, అక్కడే తన యొక్క ప్రాణాలను విడిచిపెట్టేస్తుంది. ఆ సమయంలో శివుడికి ఆ విషయం తెలిసి అక్కడ దక్షుని వద్దకు వెళ్ళి శివుడు తాండవం చేసి తన యొక్క జటాజూటం అంటే వెంట్రుకలు చుట్టుకొని ఉంటాయి అనమాట, ఒక జటని గట్టిగా నెలకేసి కొడతాడనమాట. కొట్టగానే ఆ జటాజూటం నుండి ఒక వికృతమైన ఆకారంతో ఒక మగపిల్లాడు పుడతాడు. వాడే వీరభద్రుడు అనమాట. ఆయన ఏం చేస్తాడు, అప్పుడు వెళ్ళి ఆ దక్ష ప్రజాపతి యొక్క తలని నరికేస్తాడు. ఓకేనా, వచ్చిన దేవతలను పెచ్చకొట్టు కొట్టేస్తాడు, చెత్తగొట్టేస్తాడు అనమాట. అలా పుట్టినవాడు వీరభద్రుడు. ఓకేనా, రైట్. సరే, ఆ వీరభద్ర స్వామి యొక్క దేవాలయం కూడా, ఆ దేవాలయం ఈ కూర్మాద్రి అనబడే పర్వతం మీద ఉన్నదని చెప్తున్నాడు. ఓకేనా, కూర్మము అంటే ఏం చెప్పుకున్నావురా, తాబేలు కొండ, అద్రి అంటే కొండ పర్వతము. రైట్. ఇది ప్రాచీన ఆలయము. ఇది ఎంతో పాతకాలది, చాలా పురాతనమైనటువంటి ఆలయం అన్నమాట. ఇచ్చట శ్రీరామునిచే ప్రతిష్ఠించబడినట్టు చెప్పబడే శ్రీరామేశ్వర లింగం ఉంది. తర్వాత ఆంజనేయునిచే ప్రతిష్ఠించబడినట్లు చెప్పబడే హనుమలింగము, స్వయంభూగా వెలిసిందని చెప్పబడే పాపనాశేశ్వర లింగము మొదలగు శివలింగ మూర్తులు వెలిసిన గొప్ప పుణ్యక్షేత్రంగా వెలుగొందుచున్నది. ఇచ్చట మొదటిగా వెలిసిన గణపతిని దర్శించాకే వీరభద్రుని దర్శించి పూజిస్తారు. అయితే అక్కడ ఏమేమి ఉన్నాయి, శివలింగాలు ఉన్నాయట. ఏది, వీరభద్ర స్వామి పుణ్యక్షేత్రంలోనే. ఏమేమి శివలింగాలు నేను చెప్తున్నా అంటే, శ్రీరామచంద్రమూర్తి పూర్వం ఒకానొకప్పుడు త్రేతాయుగంలో ఆయన అరణ్యవాసానికి వెళ్తారు కదా, తండ్రి మాట కోసం. రైట్, వెరీ గుడ్. అయితే ఆ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఈ పుణ్యక్షేత్రం, ఈ వీరభద్రస్వామి పుణ్యక్షేత్రం దగ్గరే ఆయన శ్రీరామచంద్రమూర్తి ఏం చేశాడంటే శివలింగాన్ని ప్రతిష్ఠించాట. దాని పేరు ఏం చెప్తున్నాడు, శ్రీరామేశ్వర లింగం అట దాని పేరు. రాముడు ప్రతిష్ఠించి పూజించాడు శివుణ్ణి. అదే ప్రదేశంలో అక్కడే హనుమ కూడా, ఆంజనేయ స్వామి కూడా అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లుగా మనకి తెలుస్తుంది. హనుమద్లింగాలు శ్రీరామేశ్వర లింగంతో పాటుగా స్వయంభువుగా అంటే తనంతట తానుగా వెలిసినట్టు ఇంకో శివలింగం ఉంది అక్కడ. ఆ స్వామి పేరు పాపనాశేశ్వర లింగం అట, శివలింగం పేరు. ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి శివలింగాలు మొదలగు శివలింగ మూర్తులు వెలిసిన గొప్ప పుణ్యక్షేత్రంగా వెలుగొందుచున్నది, అలరారుతూ ఉందన్నమాట. చాలా శివలింగ మూర్తులు అంటే విగ్రహాలతో వెలిసినటువంటి, విగ్రహాలు కూడినటువంటి పుణ్యక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మొదటిగా వెలిసిన గణపతిని దర్శించిన తర్వాతనే వీరభద్రుని దర్శించి పూజిస్తారు. అయితే ఈ క్షేత్రంలో ప్రవేశించినాక ముందుగా ఎవరిని పూజించాలి, గణపతిని పూజించిన తర్వాతే వీరభద్రుని చూడటానికి వెళ్తారు జనాలు. ఎందుకని, ఏ పూజ చేసిన ముందు ఏం చేయాలి, గణపతి పూజ చేయాలి కదా. అయితే అక్కడ పెద్ద గణపతి విగ్రహం ఉందట. ఇక్కడ మనకు రాయలేదు కానీ టెక్స్ట్ బుక్లో పెద్ద గణపతి విగ్రహం ఉందట. 6 అడుగులు ఉంటాడు గణపతి, గణేశుడు. ఆ గణపతి మూర్తి పూజ చేసిన తర్వాత స్వామివారిని పూజించి ఆ తర్వాత వీరభద్రుని యొక్క దర్శనానికి వెళ్ళడం ఆనవాయితీ అట. ఏమా, ఇందులో మనం వేకడాంశాలుగా చెప్పుకోదగ్గ విషయాలు ఏమేమి ఉన్నాయంటే, కూర్మాద్రి అంటే రాసుకోండి, కూర్మము అంటే రాసుకున్న అర్థం కూర్మము అంటే ఏం చెప్పుకున్నా, తాబేలు. అద్రి అంటే రాసుకున్నామా, కొండ పర్వతం. తెలంగాణ ప్రాంతంలో ఏమంటారా, గుట్ట అంటారు, గుట్ట. ఓకేనా, రైట్. తర్వాత ఇంకేం చెప్పుకోవచ్చు, ప్రాచీన రాసుకున్నానా. ప్రాచీన అనే పదానికి అర్థం ఏంటంటే పురాతనమైన. ప్రాచీనం అనే పదానికి వ్యతిరేక పదం చెప్పండి రా. వ్యతిరేక పదం, ప్రాచీనం అంటే వ్యతిరేక పదం చెప్తారా, వెరీ గుడ్, నవీనం. ప్రాచీనం, నవీనం. ఇంకా ఏం చెప్పుకోవచ్చు ఇందులో మనం చెప్పుకోదగ్గ వాటిలో, స్వయంభువు, తనంతట తానుగా ఉద్భవించినది. స్వయంభువు అంటే తనంతట తానుగా ఉద్భవించిన.
తర్వాత శివలింగ మూర్తులు అని ఇచ్చాడు కదా, మూర్తి అంటే రాసుకోండి, విగ్రహము అని రాసుకోండి. మూర్తి అంటే విగ్రహం, మూర్తి మీన్స్ విగ్రహము అని రాసుకోండి. గణపతి అంటే రాసుకున్నాను అర్థాలు. గణపతికి అర్థాలు చెప్పండి రా. వెరీ గుడ్. వినాయకుడు, వినాయకుడు చెప్పాలి. గణేశుడు, గణేశుడు చాలా పేర్లు ఉన్నాయి కదా గణపతికి. సరే 2 రాసుకుని సరిపోద్ది. వినాయకుడు, గణేశుడు. ఓకేనా ఏమ్మా, సరిపోతుందా? రైట్. 2వ పారాగ్రాఫ్లో ఏం చెప్పారు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఈ శైవక్షేత్రం అనంతపురం జిల్లాలోని హిందూపురం దగ్గరలో ఉన్నటువంటి లేపాక్షి మండలంలోని కూర్మాద్రేముడి పర్వతం మీద వీరభద్రస్వామి దేవాలయం ఉందని, ఆ దేవాలయమే కాకుండా ఇక్కడ రామచంద్రమూర్తి ప్రతిష్టమైన శ్రీ రామేశ్వర శివలింగము, హనుమద్లింగము, హనుమలింగము, పాపనాశేశ్వర శివలింగము మొదలైన మూర్తులు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ గణపతిని పూజించిన తర్వాతనే మనం వీరభద్రస్వామి దేవాలయానికి వీరభద్రస్వామిని దర్శించుకోవడం జరుగుతుందని కూడా మనకి తెలియపరుస్తున్నాను. తర్వాత 3వ పారాగ్రాఫ్ చూడమ్మా. 4 విభిన్న మూర్తులైన శ్రీరాముడు, వీరభద్రుడు, దుర్గాదేవి, పాపనాశేశ్వరులను కలిపి ఆరాధించే ఆలయం ఇది ఒక్కటే అని కూడా చెప్పవచ్చు. పురాణాలలో కూర్మశిల క్షేత్రము లేక పాపనాశేశ్వరం అని పొగడబడిన క్షేత్రం కూడా ఈ లేపాక్షి క్షేత్రం మాత్రమే. లేపాక్షి వీరభద్రాలయం సమీపంలో 15 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు గల బ్రహ్మాండమైన నందీశ్వరుని ఏకశిలా విగ్రహం ఎంతో ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. రైట్. 3వ పారాగ్రాఫ్ ఏం చెప్తుంది చూస్తారా. 4 విభిన్న మూర్తులైన, 4 విభిన్నం అంటే ఒకదానికొకటి సంబంధం లేనటువంటి విగ్రహాలు అనమాట. శ్రీరామచంద్రమూర్తి, వీరభద్రుడు మరియు దుర్గాదేవి, పాపనాశేశ్వరులను కలిపి ఆరాధించే ఆలయం ఇది ఒక్కటే అని కూడా చెప్పవచ్చు. ఏ దేవాలయంలో కూడా ఇలాగా విభిన్న అంటే ఒకరికొకరు సంబంధం లేనటువంటి దేవతలను కలిపి ఒకచోట పెట్టి పూజించడం మనకి ఎక్కడ కనపడవు. ఈ క్షేత్రంలో మాత్రమే ఈ విశిష్టత ఉన్నదన్నమాట. ఏమిటో ఎవరా దేవుళ్ళు? శ్రీరామచంద్రమూర్తి, వీరభద్రస్వామి, దుర్గామాత, తర్వాత పాపనాశేశ్వరుని శివాలయము. ఈ 4 మూర్తులను కూడా ఒకచోట పెట్టి పూజించడం అనేది మనం ఇక్కడ ఒకచోట మాత్రమే ఈ 4 యొక్క మూర్తులను సేవించడము, ఒక క్షేత్రంలో ఉండడం అనేది మనం ఇక్కడే చూస్తామట. పురాణాల్లో కూర్మశిల క్షేత్రంగాను, పురాణాల్లో వ్యవహరించండి కూర్మశిల క్షేత్రం అని కొన్ని పురాణాల్లో పాపనాశేశ్వర క్షేత్రం అని అని పొగడబడిన క్షేత్రం కూడా ఈ లేపాక్షి క్షేత్రం మాత్రమే. దీని గురించేనట పురాణాల్లో ఏమని ఉంటుందంటే మనకి కూర్మశిల క్షేత్రమని, పాపనాశేశ్వర క్షేత్రమని పొగడబడ్డటువంటి పుణ్యక్షేత్రము ఈ లేపాక్షి క్షేత్రమే అని చెప్తున్నాడు కవి మనకి. ఇంకా ఏమన్నాడు చూపిస్తారా. లేపాక్షి వీరభద్రాలయం సమీపంలో 15 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు గల బ్రహ్మాండమైన నందీశ్వరుని ఏకశిలా విగ్రహం ఎంతో టీవీగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఏమన్నాడు? ఈ వీరభద్రస్వామి దేవాలయానికట అతి సమీపంలో దగ్గరలో ప్రక్కనే ఆ దేవాలయం దగ్గరలో 15 అడుగుల ఎత్తు ఉండి 22 అడుగుల వెడల్పు ఉన్నటువంటి 22 అడుగుల పొడవు ఉంటుందట, 15 అడుగులు ఎత్తు ఉంటుందట. ఏకశిలా విగ్రహం అంటే ఒకే రాతి మీద ఒకే రాయితో చెక్కబడ్డటువంటి విగ్రహం అనమాట. ఒకటే రాయిది. ఎంత ఎత్తుంది? 15 అడుగులు ఎత్తు ఉంటుంది అనమాట. ఎత్తు ఉండి పొడవు ఎంత ఉంటుంది? 22 అడుగుల పొడవు ఉన్నటువంటి ఏకశిలా విగ్రహం, నందీశ్వరుడు బ్రహ్మాండమైన నందీశ్వరునికి విగ్రహం చెక్కబడేటువంటి ఏకశిలా విగ్రహం అనమాట. అది ఎంతో బ్రహ్మాండంగా రాజటీవీతో మనకు కనపడుతుంది. అంటే ఇది చాలా టీవీ అంటే దర్పంగా మనకి గోచరిస్తుందని చెప్పి తెలియపరుస్తున్నాను అనమాట. 3వ పారాగ్రాఫ్లో ఏమేమి చెప్తున్నా అంటే 4 విభిన్నమైనటువంటి మూర్తులు కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి, దుర్గామాత, వీరభద్రస్వామి, పాపనాశేశ్వర దేవాలయాలు స్వాములైనటువంటి 4 విభిన్న మూర్తులని ఒకచోట సేవించడం అనేది మనకి ఈ క్షేత్రంలో గొప్పగా మనకి కనపడుతుందని చెప్తున్నాడు. ఇంకా ఏమంటే పురాణాలలో చెప్పబడేటువంటి కూర్మశిల క్షేత్రము, కూర్మము అంటే తాబేలు అని చెప్పుకున్నాం. కూర్మశిల క్షేత్రము తాబేలు శిల ఉన్నటువంటి
పర్వత క్షేత్రము పుణ్యక్షేత్రంగాను, మరియు పాపనాశేశ్వర క్షేత్రము. పాపనాశేశ్వరం అంటే పేరు ఎందుకు వచ్చింది? ఇక్కడ స్వయంభూగా వచ్చిన పాపనాశేశ్వర శివలింగం ఉంది కదా, అందుచేత పాపనాశేశ్వర పుణ్యక్షేత్రంగా పొగడబడిన క్షేత్రము లేపాక్షి క్షేత్రం మాత్రమే అని చెప్పి కూడా మనం గొప్పగా చెప్తున్నాడు అనమాట. లేపాక్షి వీరభద్ర దేవాలయానికి దగ్గరలో 15 అడుగుల ఎత్తు 22 అడుగుల పొడవు ఉన్నటువంటి ఒక పెద్ద ఏకశిలా నందీశ్వరుని యొక్క విగ్రహం మనకి కనపడుతుంట. అది ఎంతో టీవీగా అంటే చాలా దర్జాగా మనకి కూర్చున్న భంగిమలో మనకి అది కనపడటం అనేది జరుగుతుంది. ఇది 3వ పారాగ్రాఫ్ అమ్మ. దీనిలో మనం చెప్పుకోదగిన అంటే గ్రామర్ పార్ట్ ఏముందని చూద్దాం. ఏకశిలా విగ్రహం అంటే రాసుకోండి. ఏకశిలా విగ్రహము అంటే ఒకే రాయిపై చెక్కబడిన విగ్రహం. ఒకే రాతితో చెక్కబడిన విగ్రహం ఏకశిలా విగ్రహం అంటే అర్థం. టీవీ అంటే రాసుకున్నానా? టీవీ అంటే దర్జా, దర్పం. ఓకేనా? ఏమ్మా, ఇది చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది కూడా చెప్తుంది. మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి? కూర్మశిల క్షేత్రము పాపనాశేశ్వర క్షేత్రంగా పొగడబడే పాపనాశేశ్వర క్షేత్రాలు 2 పేర్లు అండర్లైన్ చేసుకోండి. అదే లేపాక్షిగా ఈ లేపాక్షి పేరుని అలా పిలిచేవాడు, పురాణాలలో పిలువబడిందట. నెక్స్ట్ తర్వాత చూడండి 4వ పారాగ్రాఫ్. ఈ ఆలయానికి దగ్గరలో ఒక పురాతన శివాలయం ఉంది. ఆ ఆలయంలో దాదాపు 30 అడుగుల ఎత్తుగల 7 శిరస్సుల నాగేంద్రుడు చుట్టుకొని ఉన్నట్లు మధ్యలో శివలింగం ఉంటుంది. ఇచ్చట చక్కటి శిల్ప చాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు మరియు అనేక శివలింగాలతో కూడి ఉంటుంది. చాలా అద్భుతంగా చెప్తున్నాడు. ఈ ఆలయానికి దగ్గరలో ఒక పురాతనమైన శివాలయం ఉందట. ఏ ఆలయానికి? వీరభద్రస్వామి దేవాలయానికి దగ్గరలో అంటే ప్రక్కన ఇంకో దేవాలయం ఉందట. అది పురాతన శివాలయం, చాలా ప్రాచీనమైందట. అయితే ఆ ఆలయం దాదాపుగా 30 అడుగుల ఎత్తుగల, ఎంత ఎత్తు ఉంటుంది? 30 అడుగుల ఎత్తులో ఉంటుందట. 30 అడుగుల ఎత్తుగల 7 శిరస్సులు, అంటే శిరస్సు అంటే తలలు అన్నమాట. 7 శిరస్సుల నాగేంద్రుడు చుట్టుకొని, అది 7 శిరస్సులు అంటే 7 తలలు ఉన్నటువంటి నాగేంద్ర స్వామి చుట్టుకొని ఉంటాడు. దేనికి? శివలింగానికి చుట్టుకొని ఉన్నట్లు మధ్యలో శివలింగం ఉంటుంది. ఇచ్చటి చక్కటి శిల్ప చాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలతో కూడి ఉంటుంది. ఇక్కడ ఇంకా ఏమేమి చెప్తున్నాడు చూస్తారా? ఆ దేవాలయంలోట పెద్ద 30 అడుగుల ఎత్తులో ఉండే ఒక పెద్ద నాగేంద్రుడి యొక్క విగ్రహం ఉంటుందట. దానికి ఎన్ని తలలు ఉంటాయి? 7 తలలు ఉన్నటువంటి నాగేంద్రుడు ఒక శివలింగాన్ని చుట్టుకున్నట్టుగా మనకి విగ్రహం గోచరిస్తుందట. శివలింగం ఉంటుంది. ఇచ్చట శిల్ప చాతుర్యము అంటే నేర్పరితనం అనమాట. అంటే శిల్పులు వాళ్ళు చెక్కిన బొమ్మలను చూస్తే వాళ్ళ యొక్క నేర్పరితనము, వాళ్ళ యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. కూడిన స్తంభాలు అంటే శిలలు చెక్కబడిన స్తంభాలు మరియు మండపాలు మరియు అనేక శివలింగాలతో కూడి ఉంటుంది. అవి పైకి ఇంకెలా ఉంటే మనకి స్తంభాలతోనూ మరి అనేక మండపాలు, ఇక్కడ మనకి అనేక శివలింగాలు కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటే ఏం చెప్తున్నాడు అనమాట మన కవి. ఇందులో మనం చెప్పుకోదగ్గ వాటిలో ఏమేమి చెప్పుకోవచ్చు అంటే పురాతనమైన అంటే ప్రాచీనమైన శివాలయం, శివుని యొక్క ఆలయం ఉంది. ఇందులో 30 అడుగుల ఎత్తు, అడుగంటే ఎంత? ఫీట్ అంటారు అది ఇంగ్లీష్లో లాగనమాట. ఇందులో 7 శిరస్సులు. శిరస్సు అంటే రాసుకున్నాను. శిరస్సు అంటే తల. శిరస్సు అంటే తల. మస్తకము అని రాసుకున్నాను. తల, మస్తకము. నాగేంద్రుడు అంటే నాగేంద్ర స్వామి చుట్టుకొని ఉన్నట్లుగా మధ్యలో శివలింగం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే నాగ శివలింగాలు అంటారు. ఓకేనా? సరే, నాగేశ్వర లింగం అని కూడా చెప్పచ్చు. సరే, ఉంటుంది. ఇక్కడ చక్కటి శిల్ప చాతుర్యము అంటే రాసుకోండి. ఇంగ్లీష్లో టాలెంట్ అన్నా కదా. చాతుర్యం అంటే నేర్పు. నేర్పు, ప్రతిభ తో కూడినటువంటి స్తంభాలు,
పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయట. మండపము అంటే తెలుసునా? మండపం అంటే ఏంటంటే వాళ్ళు దేవాలయం ముందు కడతారే, దాన్ని మండపాలు అంటారు అనమాట. మండపాలు మరి అనేక శివలింగాలతో కూడి ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయి, కూడి ఉంటాయట. రైట్ నాన్న. తర్వాత 5వ పారాగ్రాఫ్ చూడండి. అక్కడ బొమ్మ ఇచ్చారు చూసారా? మనం చెప్పుకున్నామే 15 అడుగులు ఎత్తు 22 అడుగులు పొడవునడు ఏకశిలా విగ్రహం, అది ఇదే నందీశ్వర విగ్రహం. చూసారా? రైట్. తన కింద చూడమ్మా. ఇచ్చట ఒకరికి ఎదురుగా మరొకరుగా పాపనాశేశ్వర స్వామి శివుడని ఇచ్చాడు బ్రాకెట్లో. రఘునాథమూర్తి మరియు శివుడు విష్ణువు ఉండి శివకేశవులకు భేదం లేదని చక్కని మత సామరస్యాన్ని ప్రదర్శించుట ఈ ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయంలో గొప్పతనం ఏంటంటే ఒకరికి ఎదురుగా మరొకరు పాపనాశేశ్వర స్వామి అంటే శివుడు, రఘునాథమూర్తి విష్ణువు ఉండి శివకేశవులకు శివుడు అంటే శ్రీ మహావిష్ణువు, శివుడికి విష్ణువుకి భేదం లేదని ఇద్దరు ఒకటేనని చక్కని మత సామరస్యము. మత సామరస్యం అంటే ఏంట్రా? ఒకరినొకరు గౌరవించుకోవటం. సామరస్యపూర్వకం అంటే స్నేహభావన అని అర్థము. ఏమా పూర్వకాలం ఎందుకు ఈ పదం ఉపయోగించాయంటే, అదేంటి సార్ మతం ఏంటి, రెండు ఒకటే మతం కదా, హిందూ మతమేనని మీరు అనుకోవచ్చు నాన్న. పూర్వకాలంలో మనకి ఏం జరిగేదంటే శైవ మతము వైష్ణవ మతం 2 మతాలు ఉండేవి. అంటే విష్ణు భక్తులు శివభక్తులు ఇద్దరు విపరీతం గొడవలు పడ్డ సందర్భాలు ఉన్నాయన్నమాట గతంలో. కానీ ఈ దేవాలయం ఏం చేస్తుంటే శివుడు వేరు విష్ణు వేరు కాదు, అందరూ ఒకటే దేవుడు, భగవంతుడు ఒక్కడే అని చెప్పి చక్కని మత సామరస్యానికి ఈ దేవాలయం ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రత్యేకత ఇక్కడ. ఎందుకంటే పాపనాశేశ్వర స్వామి రఘునాథమూర్తి ఎదురెదురుగా ఉంటారట ఈ దేవాలయంలో ఉండి ఇద్దరు సమంగా పూజలు అందుకుంటూ ఉంటారు. అందుచేత ఈ దేవాలయంలో మత సామరస్యానికి పెట్టింది పేరుగా చెప్పవచ్చు. దీంట్లో మనం చెప్పుకోదగ్గ అర్థాలు ఏమన్నాయి? విష్ణువు అంటే తెలుసు కదా, శివకేశవుడు అంటే రాసుకోండి. శివుడు అంటే మీకు అర్థమైపోతుంది కదా, కేశవుడు అంటే రాసుకోండి. కేశవుడు అంటే శ్రీ మహావిష్ణువు. ఓకేనా? తర్వాత చెప్పండి, పేపర్ చెప్పండి నాన్న. ఇప్పుడు మనం ఎన్ని పారాగ్రాఫ్ చెప్పుకున్నావురా? వెరీ గుడ్, 5 పారాగ్రాఫ్ చెప్పుకున్నాం. 30వ పేజీ తీసుకున్నాను అందరూ కూడాను. రైట్. 30వ పేజీలో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. లేపాక్షి అనే పేరు రావడానికి ఈ స్థలానికి ఒక కథ ఉంది. సీతమ్మ వారిని అపహరించుకొని పోతున్న రావణునితో జటాయువు అనే పక్షి యుద్ధం చేయగా రావణాసుడు దాని 2 రెక్కలు తెగ నరికాడు. చివరి వరకు వీరోచితంగా పోరాడిన ఆ పక్షిరాజు నేల కూలింది. రామునికి సీతాపహరణ విషయం చెప్పేదాకా తనకి మరణం సంభవించకూడదని కోరుకుంది. సీతాన్వేషణలో రాముడు అటువైపుగా వచ్చి జటాయువును కలిసి విషయం తెలుసుకున్నాడు. సీతను రావణుడు అపహరించుకొని పోయాడని జరిగిన విషయమంతా చెప్పి తన తుది శ్వాస విడిచింది జటాయువు. కృతజ్ఞతతో శ్రీరాముడు లే పక్షి అని దీవిస్తూ ఆ పక్షిరాజుకు దహన సంస్కారాలు చేసి మోక్షం ప్రసాదించిన స్థలం. అందువలనే ఇది లేపాక్షి అయ్యిందని ఒక కథనం. సరే, ఇప్పటివరకు మనం ఏం చేసాం? దేవాలయాల గురించి చెప్పుకున్నాం, అక్కడ ఉండే గొప్పతనం గురించి చెప్పుకున్నాం. అయితే అసలు లేపాక్షి అనే పేరు ఎందుకు వచ్చిందని దాని గురించి ఒక కథ చెప్తున్నాడు. లేపాక్షి అనే పేరు రావడానికి ఈ స్థలానికి ఒక కథ ఉంది. సీతమ్మ వారిని అపహరించుకుని పోతున్న రావణుడితో జటాయువు అనే పక్షి యుద్ధం చేయగా రావణాసురుడు దాని 2 రెక్కలు తెగనరికాడు. చివరి వరకు వీరోచితంగా పోరాడిన ఆ పక్షిరాజు నేల కూలింది. అసలు ఎవరి జటాయువు అంటేనా? సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు కదా, రామాయణంలో మనం చెప్పుకున్నాం కదా. రైట్. అరణ్యవాసానికి వచ్చినప్పుడు సీతాదేవి రాముడు లక్ష్మణులు వీళ్ళు ఒక పర్ణశాలను ఏర్పాటు చేసుకొని ఒక చోట ఉండగా ఒక రోజున రావణాసురుడు సీతమ్మని దొంగతనంగా తీసుకుపోవడానికి వస్తాడు. వచ్చినవాడు ముందు ఏం చేస్తాడు? ఒక మాయలేడిని ఏర్పాటు చేయడం, దాన్ని సీతమ్మ తల్లి కోరడము, రాముడు ఆ మాయలేడిని తీసుకుని వస్తా అని చెప్పి లక్ష్మణుని అక్కడ కాపలాగా ఉంచడము. ఆ తర్వాత ఆ మాయలేడి ఎంత దూరం వెళ్ళినా కానీ అది దొరకకపోవడంతో రాముడు ఆ మాయలేడి మీద బాణాలు వేయడము, అది చనిపోబోయే ముందు అది ఆ బాణం తగిలి రాముడి గొంతుతోటి ఓ లక్ష్మణ సీత అని చెప్పి రక్షించమని చెప్పి పెద్దగా ఆర్తనాదం చేయడము. ఆ అరుపులు విన లక్ష్మణుడు సీతాదేవి లక్ష్మణుని వెళ్ళి రాముని రక్షించమని చెప్పి లక్ష్మణుడు పంపించడము జరుగుతుంది. ఈలోపు ఏమవుతుందంటే రావణాసురుడు
లక్ష్మణుడు అలా వెళ్ళగానే ఒక యతి రూపంలో ఒక భిక్షకుడిలాగా అడుక్కునే వాళ్ళగా మారి వచ్చి భవతి భిక్షాందేహి అని చెప్పి సీతమ్మ ముందు అడుగుతాడు. అప్పుడు సీతమ్మ భిక్ష పెట్టడం కోసం దగ్గరికి రాగా రావణుడు తన యొక్క నిజస్వరూపాన్ని చూయించి సీతమ్మని దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోబోతూ ఉంటాడు. అయితే ఈలోపు ఏం జరుగుతుందంటే లక్ష్మణస్వామి తను వెళుతూ సీతమ్మని రక్షించే బాధ్యత జటాయువు అనబడే ఒక పక్షి చెప్తుంది. ఎవరు తెలుసు జటాయువు? తెలుసా మీకు? తెలీదా మీకు? రైట్. జటాయువు సంపాతి అనే ఇద్దరు కూడా గరుత్మంతుడి యొక్క అన్న కొడుకులు అనమాట. గరుత్మంతుడు తెలుసు కదా మీకు? గరుత్మంతుడి యొక్క అన్నయ్య పేరు అనూరుడు అనమాట. ఆయన ఆయన సూర్యభగవానుడి యొక్క రథానికి సారథ్యం వహిస్తూ ఉంటాడు, రథసారథి. ఆయనకి ఇద్దరు కొడుకులు అనమాట. వాళ్ళల్లో ఒకడు ఆ జటాయు కొడుకు యొక్క అనూరుడు యొక్క కుమారుల్లో ఇద్దరు అనమాట. వీళ్ళు సంపాతి జటాయు అని ఇద్దరు ఉంటారనమాట. వాళ్ళలో సంపాతి జటాయువుల్లో జటాయువు ఏం చేస్తాడంటే తన రెండు రెక్కలు కాలిపోతాయి. తన రెండు రెక్కలు కాలిపోతాయి. తన తమ్ముడు సంపాతి ఉంటాడు. సంపాతికి కూడా రెండు రెక్కలు కాలిపోతాయి. అయితే ఈ జటాయువు అనేవాడు తన రెక్కలు కాలిపోవడం చేత ఎగరలేక ఒకచోటే ఉండిపోతూ ఉంటాడు. ఓకేనా? ఎవరిళ్ళు? అనూరుడి కొడుకులు ఇద్దరు అనమాట, సంపాతి జటాయువులు. వాళ్ళలో జటాయువు అనేవాడు తన రెండు రెక్కలు కాలిపోయి ఉంటాయి. వాళ్ళ తమ్ముడు ఇంకొక ఆయన పేరు సంపాతి, ఆయన కూడా రెక్కలు కాలిపోయి ఉంటాయి అనమాట. అయితే ఈ జటాయువు ఏం చేస్తాడంటే రెక్కలు కాలిపోయినప్పుడు ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి నాకు ఎప్పుడు రెక్కలు వస్తాయని అడిగినప్పుడు శ్రీరాముడికి నువ్వు సహాయం చేస్తావు నాయన, అప్పుడు నీకు రెక్కలు వస్తాయని చెప్తాడనమాట. ఓకేనా? ఆ జటాయువు శ్రీరాముడికి సహాయంగా ఉండడము, పైగా ఈ జటాయువు దశరథ మహారాజుకు స్నేహితుడని కూడా చెప్తాడనమాట. మనకి ఎందులో మన కథ లేదు కానీ విడిగా కథలో. అప్పుడు ఆ జటాయువు ఏం చేస్తాడు, సీతమ్మ రక్షణగా ఉండగా లక్ష్మణుడు వెళ్ళిపోయిన రావణాసుడు రావడము, సీతమ్మను అపహరించుకు తీసుకుపోయేటప్పుడు జటాయువు రావణాసుడికి ఎదురు తిరుగుతాడు. ఇద్దరి మీద బాహాబాహిగా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రావణాసుడు ఏం చేస్తాడంటే జటాయు యొక్క రెండు రెక్కలు నరికివేస్తాడు. అప్పుడు రక్తసిక్తమై రక్తధారలకు రక్కుతూ ఆ జటాయువు ఆకాశం నుంచి నేలమే కూలి పడిపోయిన తర్వాత రక్తంతో తడిసిపోయి ఉంటుందన్నమాట. ఉన్న జటాయువు తను చనిపోకూడదని రామలక్ష్మణుడు వచ్చే వరకు ఉండాలని సీతమ్మను రావణాసుడే పట్టుకుపోయాడని చెప్పి చెప్పడం కోసం తను ప్రాణంతో ఉండాలని చెప్పి ఎంతగానో పరితపిస్తుంది, ఎంతగానో భగవంతుడు ప్రార్థిస్తుంది. ఈలోపు రామలక్ష్మణుడు తిరిగి వస్తారు. వచ్చే సమయానికి జటాయువు రెక్కలు తెగిపడివి రక్తపు ముద్దై నేలమే పడిపోయి ఉంటుంది చూస్తాడు. చూసిన తర్వాత సీతని ఎంత వెతికినా సీత జాడ కనపడకపోయేసరికి ఈ జటాయువుని అడుగుతాడు. అప్పుడు జటాయు చెప్తుందన్నమాట, సీతమ్మని రావణాసురుడు రాక్షసుడు తీసుకుపోయాడు, నేను అడ్డు తగిలితే నా రెండు రెక్కలు నరికేశాడని చెప్పి ఆ విషయాన్ని రాముడికి చెప్పి తను మరణిస్తుందన్నమాట. అప్పుడు చెప్పి పడిపోయినప్పుడు రాముడు లే పక్షి అని చెప్పి పిలుస్తాడనమాట. పక్షి అంటే బర్డ్ అని అర్థం. పైకి లెగవాలి అని చెప్పి పిలుస్తాడు. కానీ జటాయువు మాత్రము లెగవలేక అలానే ప్రాణం విడిచిపెడతాడు. అప్పుడు రాముడు తన తండ్రికి స్నేహితుడు అవ్వడం చేత జటాయువుకి కూడా రాముడు తండ్రికి చేస్తుండగానే దహన సంస్కారాలు అంటే అర్థం ఏంటంటే చితి ఏర్పాటు చేసి మన మనుషులకు చేస్తుండగానే అన్ని రకాల ఉత్తర క్రియలను చేసి ఆయనకి మోక్షం లభించాలని చెప్పి మోక్ష ప్రాప్తి కలిగేలాగా ఆశీర్వచనం చేస్తాడనమాట. అందువల్ల ఈ జటాయువు అనే పక్షిని లెగవమని పిలిచిన ప్రదేశం కాబట్టి దానికి లేపాక్షి అనే పేరు వచ్చింది. పైగా జటాయువు మోక్షాన్ని పొందిన ప్రదేశం కాబట్టి అది పుణ్యతీర్థంగా పుణ్య ప్రదేశంగా పవిత్ర స్థలంగా మన వాళ్ళు దాన్ని భావించడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు కూడా అదేవిధంగా భగవంతుని సేవిస్తారనమాట. ఓకేనా? ఈ విధమైన కథ లేపాక్షి అనబడే ప్రాంతానికి ఇటువంటి కథ ఉందని మనం చెప్పవచ్చు. ఓకేనా? పక్షి కాస్త కాలక్రమేణా లేపాక్షిగా మారిపోయింది. ఓకేనమ్మా? రైట్. ఈ పారాగ్రాఫ్లో ఏమి చెప్తున్నాడు మనకి ఇందులో దీని యొక్క కథమ్మ. దీనిలో మనకి వ్యాకరణాంశాలుగా ఏం చెప్పుకోవచ్చు అంటే అపహరించుకొని పోవుట ఉంది కదా. అపహరించుట అని రాసుకున్నానా? అపహరించుట అంటే దొంగిలించుట అని రాసుకోండి. అపహరించుట అంటే దొంగిలించుట. ఆ తర్వాత ఇంకేమున్నాయి మనకి ఇందులో చెప్పుకోదగ్గ వాటిలో జటాయువు అంటే చెప్పుకున్నాం కదా, ఒక పక్షిరాజు, గరుత్మంతుడి వాళ్ళ అన్నయ్య కొడుకు అనమాట. రైట్. తర్వాత
నేల కూలటం నేల మీద పడిపోవడం, కూలింది అంటే పడిపోయిందని అర్థం. మరణము అంటే చనిపోవుట, సంభవించడం అంటే రాకూడదని కోరుకుంది. సీతాన్వేషణ రాసుకోండి. అన్వేషణ అనే పదాన్ని రాసుకోండి. అన్వేషణ అంటే వెతకుట అని అర్థము. వెతకుట, శోధించుట. ఏమా వెతుకుట అంటే శోధించుట అని అర్థం చెప్పొచ్చు. అన్వేషణ అంటే వెతకుట అని కూడా చెప్పొచ్చు మనం. సీతాన్వేషణ అనే పదం రాసుకోవచ్చమ్మా. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాను, ఏమేమి చెప్పుకోవచ్చు మనం ఇందులో? తుది శ్వాస అనే పదం అండర్లైన్ చేసుకోండి. తుది శ్వాస అంటే చివరి ఊపిరి. చివరి ఊపిరి అని రాసుకోండి. తుది శ్వాస అంటే చివరి ఊపిరి విడిచిపెట్టాడు. విడిచిన జటాయువు. కృతజ్ఞతతో శ్రీరాముడు లే పక్షి అని దీవిస్తూ ఆ పక్షిరాజుకు దహన సంస్కారాలు. దహనము అంటే కాల్చుట అని అర్థం. దహనము అంటే కాల్చుట రాసుకోండి. దహనం అంటే కాల్చుట. చనిపోయిన మనం ఏం చేస్తారు? మనం సాధారణంగా అగ్నిలో కాలుస్తారు కదా. దహన సంస్కారాలు చేసి మోక్షం ప్రసాదించిస్తాను. మోక్షం అంటే అర్థం ఏంట్రా? మళ్ళీ మళ్ళీ పుట్టే పని లేకుండా భగవంతుడు మనకి ముక్తిని ప్రసాదించడం అనమాట. అందువల్ల ఈ ప్రాంతం లేపాక్షి అని పేరు వచ్చిందని కథనం, స్టోరీ ఉందన్నమాట. రైట్, తర్వాత పారాగ్రాఫ్ చూడనా. లేపాక్షి ఆలయం శిల్పాలకు, చిత్రాలకు కూడా ప్రసిద్ధి. భారతదేశం మరెక్కడా కానరాని ముఖ్య ఆకర్షణ అంతరిక్ష స్తంభం లేక ఆకాశ స్తంభం లేక వేలాడే స్తంభం కల వాస్తు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి స్తంభాలలో ఒకటి నేల కానకుండా నిలిచి ఉండే విధంగా నిర్మించారు. దీనిని ఆకాశ స్తంభం అంటారు. సాధారణంగా ఏ మండపంలోనైనా అందులో ఉన్న స్తంభాలన్నీ క్రింది భాగాన పై భాగాన కూడా సమాన దూరంలో ఉండి పైకప్పు యొక్క బరువును సమానంగా మోస్తూ ఉంటాయి. కానీ ఈ మండపంలో 3 స్తంభాలు ఒక గుంపు. ప్రతి గుంపులో ఉన్న 3 స్తంభాలు క్రింద భాగాన అంటే నేల మీద ఒకదానికొకటి మీటరు దూరంలో ఉంటాయి. కానీ పై భాగాన 3 స్తంభాల తలభాగాలు ఒకదానికొకటి ఆనుకుని ఉంటాయి. ఇవి నిలువుగా కాక ఏటవాలుగా ఉంటాయి. ఇక్కడ యొక్క వాస్తు కళ చూస్తారు ఎంత బాగుందో. వాస్తుశాస్త్రము అంటే వాస్తు అంటే ఇంజనీరింగ్ సంబంధించింది, ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు. ఏమా రైట్, ఏం చెప్తున్నారు చూస్తే లేపాక్షి ఆలయం శిల్పాలకు, చిత్రాలకు కూడా ప్రసిద్ధి. ఈ దేవాలయంలో అద్భుతమైన శిల్పకళ ఉన్నది. ఎన్నో రకాల విగ్రహాల మీద శిల్పాలు చెక్కడం జరిగిందనమాట. చిత్రాలంటే బొమ్మలు, ఓకేనా, బొమ్మలు అద్భుతంగా గీయబడి ఉన్నాయట. లోపల కూడా ప్రసిద్ధి అంటే అర్థం ఏంట్రా? ప్రసిద్ధి అంటే అర్థం ఏంటి? ప్రత్యేకమైనది, గొప్పది. భారతదేశంలో ఎక్కడా కానరాని ముఖ్య ఆకర్షణ అంతరిక్ష స్తంభం. అండర్లైన్ చేసుకోండి. అంతరిక్ష స్తంభం లేక దాన్ని ఏమంటారు? ఆకాశ స్తంభం లేక వ్రేలాడే స్తంభం అని ఇక్కడ ప్రపంచంలో మనకి ఎక్కడ ఇది కనపడదట. భారతదేశంలో, ఇండియా మొత్తం మనం ఎక్కడ ఇటువంటి వింత నేను ఎక్కడ చూడలేదు అనమాట. మనం అటువంటి స్తంభం, వేలాడే స్తంభం కూడా కల వాస్తు అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడి స్తంభాలలో ఒకటి నేలకు ఆనుకోకుండా నిలిచి ఉండే విధంగా నిర్మించారు. అక్కడున్న స్తంభాలు ఏవైతే ఉన్న పిల్లర్స్ ఉంటాయి కదన్నా మనకి, అవి వాటిలో ఒకటట నేలకు ఆనుకోకుండా నిలబడి ఉంటుందట స్తంభం. చూడండి ఇంకేమంటున్నాడు, దీన్ని ఆకాశ స్తంభం అంటారు. దాన్ని ఏమంటారు? ఆకాశ స్తంభం అంటారంట. సాధారణంగా ఏ మండపంలోనైనా అందులో ఉన్న స్తంభాలని క్రింది భాగాన పై భాగాన దీనిని ఆకాశ స్తంభం అంటారు. సాధారణంగా ఏ మండపంలోనైనా అందులో ఉన్న స్తంభాలని క్రింద భాగాన పై భాగాన కూడా సమాన దూరంలో ఉండి పైకప్పు యొక్క బరువును సమానంగా మోస్తూ ఉంటాయి. సాధారణంగా మండపాలంటే ఎలా ఉంటాయినా కింద స్తంభాలు కింద పైన కూడా స్తంభాలు ఎలా ఉంటే దూరంగా పెట్టేసి కప్పుని సమంగా అన్ని మోసే విధంగా పైన కప్పు వేస్తారు సాధారణంగా ఎక్కడైనా సరే. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. కానీ ఈ మండపం 3 స్తంభాలు ఒక గుంపు. కానీ ఈ మండపంలో ఎలా ఉంటాయి? 3 స్తంభాలు ఒక గుంపుగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మండపం అనుకోండిరా, ఇలా ఉందనుకోండి కప్పు. 3 స్తంభాలు ఇలా ఉండాలి కదా. ఇవి ఎలా ఉంటాయి అంటే క్రిందేమో మీటర్ దూరంలో ఉంటాయి స్తంభాలు. ఇవి 3 ఇలా ఉంటాయట, ఏటవాలు కంటే ఇలా ఉంటాయి.
పైనేమో దగ్గరికి వచ్చేసి ఉంటాయి గుంపులాగా, కింద దూరం ఉంటాయి. ఆ మండపం 3 కలిపి మోస్తుంటాయి, కానీ ఎలా ఉంటాయి, ఏటవాలుగా ఉంటాయి మనం చూడటానికి స్తంభాలు. చూడండి, 3 స్తంభాల ఒక గుంపు. ప్రతి గుంపులో ఉన్న 3 స్తంభాలు క్రింది భాగాన అంటే నేల మీద ఒకదానికొకటి మీటర్ దూరంలో ఉంటాయి, కానీ పై భాగాన 3 స్తంభాల తలభాగాలు ఒకదానికొకటి ఆనుకొని ఉంటాయి. ఇవి 3 కూడా కలిసే ఉంటాయట, ఆనుకొని ఉంటాయట ఒకదానికొకటి. అంటే ఇవి ఎలా ఉంటాయి, ఏటవాలుగా ఉంటాయని చెప్తున్నాడు. ఇంకేమన్నాడు చూస్తారా, స్తంభాలకి మీటర్ పై భాగాన 3 స్తంభాల తలభాగాలు ఒకదానికొకటి ఆనుకొని ఉంటాయి. అవి నిలువుగా కాక ఏటవాలుగా ఉంటాయి. ఇలా క్రాస్గా ఉంటాయి అనమాట. ఏటవాలు అంటే ఇలాగనమాట, ఇలా ఉంటాయి. అర్థమైందని మీకు ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నాడో, భారతదేశం మరి ఎక్కడా కనపడిన గొప్ప ముఖ్యమైన ఆకర్షణ అంతరిక్ష స్తంభం. దీన్ని ఆకాశ స్తంభం అంటారని, వేలాడే స్తంభం అంటారని కూడా చెప్పుకుంటాం. అయితే ఇక్కడ స్తంభాల్లో ఒకటి నేలకు ఆనుకోకుండా నిలువుగా పై భాగం మాత్రమే కప్పు కంటుకొని క్రింది భాగం నేలకు తగలకుండా ఉండే స్తంభం ఒకటి ఉందట ఇక్కడ. ఇది భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి వాస్తు శిల్పం మనం ఇటువంటి వాస్తు మనం ఎక్కడ చూడలేదట. అయితే ఇందులో మరొక ముఖ్య ఆకర్షణమైన విషయం ఏంటంటే, ఈ నేలకు ఆనుకోకుండా పైన కప్పు మాత్రమే అంటుకొని వేలాడుతున్న స్తంభాన్ని ఆకాశ స్తంభం అని, వేలాడే స్తంభం అని, అంతరిక్ష స్తంభం అనే పేరుతో పిలుస్తారని చెప్తున్నాడు. సాధారణంగా ఏ మండపానికైనా స్తంభాలు క్రింద కానీ పైన కానీ ఒకే ఎత్తును కలిగి ఉండి సమాన దూరంలో ఉండి కప్పుని స్తంభాలని సమంగా మోస్తూ ఉంటాం మనం సాధారణంగా చూస్తాం. కానీ ఇక్కడ మాత్రము 3 స్తంభాల గుంపుగా ఉంటాయి. స్తంభాలు క్రింది భాగం అంటే ఇప్పుడు స్తంభం నేల మీద మీటర్ దూరం ఉంటాం ఒకదానికి లెంత్. ఈ స్తంభాలు 3 కలిపి వాడి యొక్క శిరవ భాగం అంటే పై భాగంలో వాడి తలలో మాత్రం ఒక చోటుకు వచ్చేసి ఆటవాలుగా నిలబడి ఉంటాయట, కప్పును మోస్తూ ఉంటాయట. ఇది ఇక్కడ ప్రత్యేకతగా చెప్తున్నాడు. తర్వాత ఇందులో మనకి చెప్పుకోదగిన వ్యాకరణాంశాలు ఏమేమి ఉన్నాయి నన్ను చూడండి ఒకసారి. అంతరిక్ష స్తంభాలు అండర్లైన్ చేసుకున్నానా? వెరీ గుడ్. సరిపోతున్నాను. ఇంక ఇందులో మనం మీకు అర్థం కాని పదాలు ఏమున్నాయి అన్ని ఆల్మోస్ట్ చెప్పుకున్నాం కదా. గుంపు అనే పదానికి ఒకదానికి అర్థం రాసుకోండి. గుంపు అంటే సమూహం అని రాసుకోండి. గుంపు అంటే నాన్న సమూహము. గుంపు అంటే సమూహం అని రాసుకోండి. ఓకే, సరిపోతున్నానా? వెరీ గుడ్. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఈ ఆలయంలో కనిపించే రంగుల చిత్రాలలో అప్పటి ప్రజల అలవాట్లు, దుస్తులు, నగలు, తల వెంట్రుకలను అందంగా కొప్పు పెట్టుకునే రీతులు కనిపిస్తాయి. లేపాక్షి చిత్రాలలో కనిపించని తలకట్టు, నగకట్టు ఉండదని ప్రతీతి. దేవాలయపు పైభాగమందు మార్కండేయ చరిత్ర, గంగావతరణ, త్రిపురాసుర సంహారం, వటపత్రశాయి మొదలైన రంగుల చిత్రాలు నేటికి మనకు కనపడతాయి. ఇంకేం చెప్తున్నా చూసారా, ఈ ఆలయంలో కనిపించే రంగుల చిత్రాలలో అప్పటి ప్రజల అలవాట్లు, ఈ ఆలయంలో వేసిన చిత్రాలు ఎలా ఉన్నాయి, అప్పుడు ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క అలవాట్లు ఎలా ఉన్నాయి, తర్వాత దుస్తులు, వాళ్ళు ఎటువంటి బట్టలు వేసుకునేవాళ్ళు, నగలు ఎటువంటి నగలు పెట్టుకునేవాళ్ళు, తల వెంట్రుకలు అందంగా కొప్పులు పెట్టుకునే రీతులు, రీతి అంటే విధం, వాళ్ళు తల వెంట్రుకలను ఏ విధంగా వాళ్ళు అప్పట్లో కొప్పులు ఎలా పెట్టుకునేవాళ్ళు, తర్వాత లేపాక్షి చిత్రాల్లో కనిపించిన తలకట్టు. అయితే ఇంకేం చెప్తుంది, లేపాక్షి చిత్రాల్లో కనిపించిన తలకట్టు అంటూ ఉండదు. అన్ని రకాల స్టైల్స్ మనకు అక్కడ కనపడుతుంటాయి. వెంట్రుకలు కొప్పు పెట్టుకునే మోడల్స్ అనమాట. అన్ని రకాల తలకట్లు, నగలు కట్టుకునే విధానం కూడా ఉండదని, ఇంకెక్కడ ఉండదని, అన్ని రకాలు ఉన్నాయని, లేనివంటూ లేవని ప్రతీతి అంటే ప్రసిద్ధి అనమాట. దేవాలయపు పైకప్పు పైన పైభాగమందు మార్కండేయ చరిత్ర తెలుసా మీకు? మార్కండేయుడిని చిన్న పిల్లాడు ఉంటాడు, శివభక్తుడు, గొప్ప శివభక్తుడని. అతను చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు యమధర్మరాజు అతని మీద పాసం విడిచిపెట్టినప్పుడు అతను శివలింగాన్ని గట్టిగా వాటేసుకుని శివుడే అతను రక్షించాలని ప్రార్థించినప్పుడు శివుడు ప్రత్యక్షమైపోయి మార్కండేయుని రక్షించాడని చెప్పి ఆ కథను తెలియజేసి చిత్రాలు, బొమ్మలు కనపడతాయట మనకి. ఇంకా ఏమన్నాడు, గంగావతరణము, గంగ ఏ విధంగా అవతరించింది అంటే భగీరథుడు అనబడే ఒక రాజు
ఎన్నో రాత్రులు వాళ్ళ పూర్వీకులందరూ కూడా తపస్సు చేయగా భగీరథుడు తపస్సు ఫలంగా దేవలోకం నుంచి గంగ వచ్చిందని, ఆమె ముందు శివుని తల మీద దిగిందని, ఆ తర్వాత హిమాలయ పర్వతం మీద, ఆ తర్వాత భూమి మీదకి వచ్చిందని మనకి గంగావతరణ కథలు తెలియపరుస్తాయి అనమాట. ఆ గంగావతరణ వృత్తాంతం కూడా మనకు అందులో బొమ్మల రూపంలో మనకి కనపడుతుంది. తర్వాత త్రిపురాసురు సంహారం, త్రిపురాసురుని ఏ విధంగా సంహరించారు, వారి యొక్క సంహార విధానం ఎలా జరిగింది అనే కథను, వటపత్ర సాయి అంటే మర్రి ఆకు మీద శ్రీ మహావిష్ణువు ఏ విధంగా పడుకొని ఉంటాడు కృష్ణుడు అనబడే బొమ్మలు కూడా మనకి చాలా మొదలైన బొమ్మలు మనకి రంగుల చిత్రాలు మనకి నేటికి కనపడుతూ ఉంటాయి. ఇప్పటికి కూడా ఆ రంగుల బొమ్మలు ఈనాటికి కూడా మనకి అవి కనపడుతూ ఉంటాయి అని చెప్పి తెలియపరుస్తున్నాను. ఇందులో మనం చెప్పుకోదగ్గటువంటి వాటిల్లో దుస్తులు అంటే బట్టలను రాసుకున్నాను. తర్వాత రీతి అంటే పద్ధతులు, విధానము అని చెప్పుకోవచ్చు. ఇక తలకట్టు, నగకట్టు అవి మీకు ఎలా తెలిసినవి. ప్రతీతి అంటే ప్రసిద్ధి చెందిన అని చెప్పవచ్చు. ఏమ్మా మనకి ఈ పాఠం మొత్తం మీద మనకి వ్యాకరణ అంశాలు మన బోర్డు మీద రాసుకున్నామమ్మా. లేపాక్షి పాఠం సంబంధించినటువంటి ఎవరు కట్టించారు, లేపాక్షి ఆలయం ఎవరు కట్టించారు, తర్వాత ఆ లేపాక్షి ఆలయంలో ఉన్నటువంటి ఈయన మార్కండేయ స్వామి వీరభద్రస్వామి దేవాలయము, నందీశ్వరుని యొక్క విగ్రహాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి శివలింగాల పేర్లు, తర్వాత శివుడికి విష్ణువు భేదం అని చెప్పడము, తర్వాత లేపాక్షి అనే పేరు ఎందుకు వచ్చింది, మరియు లేపాక్షి దేవాలయంలో ఉన్నటువంటి వాస్తు శిల్ప కళా విధానం అంటే ఆకాశ స్తంభం గురించి, చిత్రాల గురించి, అక్కడ ఉన్న చిత్రాల్లో ఉన్న విశేషాల గురించి మనం చెప్పుకున్నానా. ఇది లేపాక్షి అనే పాఠం నాన్న. రేపటి క్లాస్లో మనం ఇవి చేయండి చెప్పుకుందాం. మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి ఈ పాఠం చదవండి. దీంతోపాటు మరొక చిన్న విషయం, ఆనాడు శిల్పులు వాళ్ళు భోజనం చేయడం కోసం ఏర్పాటు చేసిన తట్టలు అంటే ప్లేట్లు అనమాట. రాయితో రాతి మీద చెక్కున్నారు, దాంట్లో భోజనం చేసేవాళ్ళట. అవి ఇప్పటికీ మనకు ఉండి చూడగలిగితే మీరు వెళ్తే చూడండి ఒకసారి. తర్వాత సీతాదేవి యొక్క కుడికాలు అడుగు భాగము, కాలు పెడితే అలా ముద్రలా పడిపోయినటువంటి మనకు కనపడదు. అక్కడ బొట్టన వేల దగ్గర ఎప్పుడు నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్నమాట. చూడండి ఒకసారి మీరు అక్కడికి వెళ్తారేనా. ఆ తర్వాత కాలంలో ఈ దేవాలయం కట్టిన విరూపಣ್ణ అనబడి ఆయన ప్రభుత్వం యొక్క సొమ్ముని దేవాలయం కోసం వినియోగించని చెప్పి ఎవరో చెప్పగా రాజుగారు అది నమ్మేసి అని శిక్షించబోతాడు. ఎలా అంటే ఆయన కళ్ళు తీసేయమని చెప్తారనమాట. అప్పుడు విరూపಣ್ణ నేను ప్రభుత్వానికి ఎటువంటి అన్యాయం చేయలేదని, ప్రభుత్వ ఖజానాన్ని తీసుకోలేదు, అయినప్పుడు రాజు నన్ను విమర్శించని బాధతోటి ఆ విరూపಣ್ణ తన 2 కళ్ళను తీసి గోడకేసి కొట్టేశాడనమాట. ఆ గోడకేసి ఆ కళ్ళు కొట్టిన ప్రదేశంలో రక్తపు మరకలు ఇప్పటికీ మనకు కనపడతాయట. ఏమో మీరు ఎప్పుడన్నా లేపాక్షి దేవాలయానికి వెళ్తే తప్పనిసరిగా చూడండి, ఫోటోలు తీసుకొని దాచుకోండి, ఒక మంచి ఫైల్ ఏర్పాటు చేసుకోండి. రైట్ నాన్న. మీరు ఇంటికి వెళ్ళిన ఒకసారి పాఠం బాగా క్షుణ్ణంగా చదవండి. ఇందులో మనకి లేపాక్షి అనే పాఠం అయిపోయిందమ్మా. రేపటి క్లాస్లో ఇవి చేయండి చెప్పుకుందాం. రైట్ నాన్న. స్వస్తి.